హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కేకే. ఫ్రెండ్స్, ఈ మధ్య బాగా లాస్ట్ 1-2 months నుంచి హైదరాబాద్ లో బాగా వింటున్నాం. ఫోర్త్ సిటీ, హైదరాబాద్ 4.0, ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ, గ్రీన్ ఫార్మా సిటీ. ఇవన్నీ ఏంటంటే మన ఏది ముందు సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలుగా బాగా అభివృద్ధి చెందాయో, తర్వాత సైబర్ టవర్స్ నిర్మాణం జరిగింది, సైబర్ సిటీ నిర్మాణం జరిగింది. దాన్ని సైబర్ సిటీ 3.0గా అనుకుంటే నెక్స్ట్ వచ్చే సిటీనే ఫోర్త్ సిటీ అంటున్నారు అనమాట. అయితే ఫోర్త్ సిటీ మీద ఎందుకు అంత డిస్కషన్స్ జరుగుతున్నాయి, దాని మీద ఎందుకు రోజు ఇన్ని అప్డేట్స్ వస్తున్నాయంటే సింపుల్ అండి. ఒకప్పుడు మన హైదరాబాద్ చాలా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఉండేది చాలా చిన్నది. ఎప్పుడైతే అది డెవలప్ అయి ఫుల్ ప్యాక్ అయిందో తర్వాత చాలా కంపెనీలు రావడం, ఈ సైబర్ సిటీ నిర్మాణం, సైబర్ టవర్స్ రావడం, ఈ సైబర్ సిటీ చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్, అలాగే ఫార్మాసిటికల్ చాలా హబ్బులు రావడం ఏమైంది, ఒక ఔటర్ రింగ్ రోడ్ అనేది స్టార్ట్ చేసి ఇది 158 కిలోమీటర్ల పొడవున్న ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇదంతా కూడా బాగా ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా మనకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ రావడం, ప్రత్యక్షంగా ఒక 10,000 మంది వస్తే పరోక్షంగా 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టు చాలా ఎంప్లాయ్మెంట్ ఇక్కడ రావడం జరిగింది. అది వచ్చిన తర్వాత మనం చాలా డ్రైనేజీ వ్యవస్థ, వర్షాలు పడినప్పుడు ఇబ్బంది పడడం కానీ, లేదా ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల చాలా చూస్తున్నాం. అప్పుడు ఏమైనా కొన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఫైనల్ గా ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చి ఎంత ట్రాఫిక్ సమస్యని కంట్రోల్ చేసినా కూడా ఈ ఓఆర్ఆర్ లోపల ఏదైతే 158 కిలోమీటర్లు ఎంత అందులో మొత్తం కూడా ఫుల్ ప్యాక్ అయిపోయిందండి. ఇప్పటి నుంచి ఏదైనా కొత్త కంపెనీలు రావాలన్నా, ఓకే, కొత్త ఎంప్లాయ్మెంట్ కావాలన్నా కూడా మనం ఈ ఔటర్ రింగ్ రోడ్ బయట చూసుకోవాల్సి వస్తుంది. లక్ ఫ్యాక్టర్ ఏంటంటే హైదరాబాద్ బయట చాలా ప్లేస్ మనకి అవైలబుల్ ఉంది. అంటే కొన్ని సిటీలు ఉంటాయి. నా ఫేవరెట్ సిటీ ఇప్పుడు వైజాగ్ తీసుకున్నాం. ఒక పక్క కొండలో, ఒక పక్క బీచ్, అట్లా అలాగా ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క ఏదో ఛాన్స్ ఉంటుంది. కానీ హైదరాబాద్ లో చుట్టూ ఎటు వెళ్ళినా కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అండి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు ఏమన్నారంటే రీజనల్ రింగ్ రోడ్ ఒకటి ప్రపోజ్ చేశారు. ఇప్పుడే కాదు, ప్రీవియస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడే ప్రపోజ్ చేశారు. ఇదంతా 340 కిలోమీటర్స్, అంటే ఓఆర్ఆర్ నుంచి ఆల్మోస్ట్ 30 to 40 కిలోమీటర్స్ వేరియేషన్ తో, అదే రేడియస్ తో ఆల్మోస్ట్ 358 కిలోమీటర్లు పొడవు ఉండే ఒక రీజనల్ రింగ్ రోడ్ ట్రిబులర్ రాబోతుంది. న్యూ అప్డేట్స్ ఏంటంటే రింగ్ రైలు కూడా రాబోతుంది అనమాట. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడైతే మనం ఇక్కడ ఎదుర్కొన్నామో ఆ ట్రాఫిక్ ఇబ్బందులు అవి, సో నెక్స్ట్ అవి జరగకుండా ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంతా తీసుకుని దాన్ని ఇక్కడ కంట్రోల్ చేసుకుంటున్నారు అనమాట. ఆ ఏవైతే ఇక్కడ యాక్షన్స్ ఉన్నాయో ఇక్కడ తీసుకుంటున్నారు. ఓకేనండి, సరే ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రజెంట్ మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ కనబడుతున్న మ్యాప్ ఏంటంటే ఇది మన ఇన్నర్ రింగ్ రోడ్ అండి, ఇది మన ఔటర్ రింగ్ రోడ్, ఇది ఎగ్జిట్ నెంబర్ 12, ఎగ్జిట్ నెంబర్ 14, మధ్యలో రావిర్యాల్ అనేది ఎగ్జిట్ నెంబర్ 13 అనమాట. ఇక్కడ నుంచి మన ప్రపోజల్ ట్రిపులర్ అనమాట. ఇక్కడ అమంగల్, అలాగే ఇక్కడ మాల్. ఓకేనండి, అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒకప్పుడు ఇక్కడ చూడండి మహేశ్వరం లేదా తుక్కుగూడ, కొంగర్కల్ అనే విలేజ్లు ఎవ్వరికి తెలియవు. కానీ ఎప్పుడైతే ఈ ఓఆర్ఆర్ వర్క్స్ జరిగి, ఓకే, ఈ ఎప్పుడైతే వర్కింగ్ కండిషన్ లోకి వచ్చిందో, ఈ ఎగ్జిట్ల దగ్గర ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చుట్టుపక్కల ఏరియాలు 3 to 5 times పెరిగాయండి. సో ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది అనేది కాన్సెప్ట్ నెంబర్ 1 పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఇది మన సాగర్ హైవే, ఇది మన శ్రీశైలం హైవే అండి. ఇది మన నేషనల్ హైవే, ఇది మన స్టేట్ హైవే. ఓకేనా, ఇక్కడ మన కనెక్టివిటీస్ ఒకసారి చూద్దాం. మనకి ఏదైతే September 28th రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారో రెండింటి చేశారండి. ఒకటి ఏదైతే ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ కనెక్టివిటీ రోడ్డు 330 feet రోడ్ అండి, నాటే 150 feet, 330 feet రోడ్డు ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ కి శంకుస్థాపన చేశారు. దీని నేమ్ కూడా రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే అని పెట్టారండి. ఇది ఏంటంటే దీని ఉద్దేశం ఏదైతే ఫ్యూచర్ సిటీ కొత్తగా కంపెనీలు ఏవైతే వచ్చి ఉన్నాయో అన్నింటికి కనెక్టివిటీగా వెళ్ళాలి అన్న ఉద్దేశం దీనిదండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఫ్యూచర్ సిటీ వస్తుందో ఆల్మోస్ట్ రెసిడెన్షియల్ గా చాలా మంది ఎంప్లాయీస్ కి చాలా మంది హౌసెస్ కావాలి. వాళ్ళందరికీ కనెక్టివిటీ కోసం ఈ 150 feet రోడ్ అండి, ఈ 150 feet రోడ్ దానికి. అలాగే ఇంటర్నల్ గా చాలా రేడియల్ రోడ్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, కొత్తూరు జంక్షన్ నుంచి తీసుకుంటే మీకు యాచారం వరకు ఇక్కడ కనెక్టివిటీ 200 feet రోడ్ ఉంది, ఇక్కడ 200 feet రోడ్ ఉంది. ఈ కనెక్టివిటీస్ చాలా ఉన్నాయండి. ఆల్మోస్ట్ 60 కనెక్టివిటీ రోడ్స్ ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ లో ఉన్నాయి, మాస్టర్ ప్రింట్ లో ఉన్నాయి. అవన్నీ కూడా వస్తాయండి. అయితే వస్తాయి రాదా మనం మాట్లాడదాం. ప్రారంభించినవి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ కానీ, లేకపోతే ఈ రోడ్లు కానీ, పక్కనే నిర్మాణం జరుగుతున్న స్కిల్స్ యూనివర్సిటీ ఎప్పుడొస్తుందో అని అనుకోకండి.
డిసెంబర్ నెలలో ప్రారంభించుకుంటాం. నెలకు 3 సార్లు నేను వచ్చి ఇక్కడనే కూర్చుంటా. ప్రపంచంలో ఏ గొప్ప కంపెనీడు పెట్టుబడులు పెట్టాలని నన్ను కలవడానికి వస్తే సచివాలయంలో కాదు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్లో నేను కూర్చుంటా. ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తా. మీ సోదరుడు తెలంగాణ ముఖ్యమంత్రి డిసెంబర్లో ఇక్కడి నుంచే కార్యక్రమాలు చేపడతాడు. అదేవిధంగా నెలకు 4 సార్లు మా ఉప ముఖ్యమంత్రి గారిని, మా శ్రీధర్ బాబుని ఇక్కడ వచ్చి కూర్చొని కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా వారిద్దరు కూడా నేను సూచన చేస్తున్నా. మనం ఉంటే వ్యవస్థలన్నీ ఇక్కడికి వస్తాయి. వ్యవస్థలన్నీ ఇక్కడికి వస్తే ఈ సమస్యల్ని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. చివరగా సరే, ఇప్పుడు ఇవన్నీ డెవలప్మెంట్లు అవుతున్నాయి. మేము కొంత ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఒక 150 గజాలు 200 గజాలు తీసుకుందాం అనుకుంటున్నాం, ఎక్కడైతే బాగుంటుంది అని అడుగుతున్నారా? సింపుల్ అండి. ఈ హైవేస్ పక్కన ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇంకా బెటర్ ఏంటంటే లోపలికి 10 కిలోమీటర్స్ వరకు కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ మహేశ్వరం, కొత్తూరు, కందుకూరు, ముచ్చెర్ల, కర్తల్, ఇలా ప్రతి ఏరియాలో. అలాగే ఇక్కడ ఇబ్రహీంపట్నం నుంచి యాచారం, ఓకే, ఇలా మాల్ దగ్గర కూడా చాలా లేఅవుట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 10,000 20,000 మధ్యలో ఆ ఏరియాని బట్టి డిస్టెన్స్ ని బట్టి మారుతూ ఉంటాయి. అలాగే ఇటు యాచారం లోపలికి కూడా ఇప్పుడు హాట్ టాపిక్ మీరు ఆల్రెడీ చాలా న్యూస్ చూస్తున్నారేమో, మన అమరావతి ఏపీకి అలాగే ఇక్కడికి కూడా 12 లైన్ రోడ్డు కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే ఆల్రెడీ డిస్కషన్ నడుస్తుంది. రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు గడ్కరీ గారితో డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అప్కమింగ్ వచ్చేవి. ఒక రోజులో 2 రోజుల్లో అవుతాయి నేను అనట్లేదండి. 5 to 10 years టైం అయితే పడుతుంది. బట్ వర్క్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో మనం కొనగలిగే రేంజ్ అయితే రేట్లోనే బాగా పెరుగుతాయి. ఇక్కడ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఇక్కడ రీసెంట్ గా శంకుస్థాపన చేసిన గ్రీన్ ఫీల్డ్ హైవే, రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA కూడా ఒక ఆఫీస్ కూడా కన్స్ట్రక్షన్ భూమి పూజ జరిగిందండి. ఎందుకంటే దాని ఉద్దేశం ఏంటంటే, రెగ్యులర్ గా ఈ చుట్టుపక్కల లేఅవుట్లు అన్ని కూడా DDCP అలాగే HMDA అప్రూవ్స్ ఇస్తున్నాయి. కానీ ఇప్పటి నుంచి వాళ్ళు అప్రూవల్స్ ఇవ్వడానికి లేదు. ఇదంతా కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA వాళ్ళు మాత్రమే వీటికి పర్మిషన్స్ గానీ అప్రూవల్స్ గానీ ఇవ్వదలుచుకుంటున్నారు. ఒక్కసారి ఏదైనా ఒక లేఅవుట్ కి కన్స్ట్రక్షన్ జరిగి స్టార్ట్ అయిపోయి ఆఫీస్ అఫీషియల్ గా స్టార్ట్ అయ్యి పర్మిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే గజానికి 3,000 to 5,000 ఎక్స్ట్రాస్ అమ్ముతారండి. చాలా కంపెనీలు రెడీగా ఉన్నాయి. కొంత ల్యాండ్ ఎక్వైర్ చేసుకుని డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఎప్పుడైతే అప్రూవల్స్ వస్తే ఇప్పుడున్న రేట్ 3,000 to 5,000 అయితే 100% పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరైనా కొందాం అనుకుంటే 100% హైవే పక్కన కానీ లోపలికి 10 కిలోమీటర్స్ వరకు తీసుకోండి. ఇంకా లోపలికి వద్దని ఎందుకు చెప్తున్నానంటే, గవర్నమెంట్ ప్లాన్ 30,000 ఏకర్స్. ఫస్ట్ ఫేజ్ గా 13,900 వరకు వాళ్ళు తీసుకుని ప్లాన్ చేసుకుని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ 15,000 తీసుకోవాలంటే ఎక్కడ తీసుకుంటారు? సో అందువల్ల రెసిడెన్షియల్ ఎక్కడైతే విలేజ్ ఉన్నాయో ఆ దగ్గరలోనే మనం తీసుకుంటే రేపు మనకు ఆ ఇబ్బంది రాదు అని చెప్తున్నాను అనమాట. ఇది నా ఉద్దేశం. అయితే ఓకే కేకే, నువ్వు ఇవన్నీ చెప్పావు, ఇవన్నీ జరుగుతాయని నమ్మకం ఏంటి అంటారు. సింపుల్ అండి, చాలా సింపుల్. మనం చూసాం, మన ముందు జనరేషన్ ఒక అవకాశం వచ్చింది. సైబర్ సిటీ దగ్గర గజం 750 ఉన్నప్పుడు ఈ KBHP కాలనీ ఇవన్నీ కూడా గజం 3,000 4,000కి వెళ్ళాయి. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? సైబర్ సిటీ దగ్గర మనం ఇప్పుడు చూస్తే గజం 3 లక్షల దాకా ఉంది. KBHP దగ్గర చూస్తే గజం 1,00,000 వరకు ఉంది. సో నేను ఏం చెప్తున్నానంటే, ప్రతిసారి అవకాశం వస్తుంది, చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. మన జనరేషన్ కు వచ్చిన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఏదైనా ఉందంటే ఫ్యూచర్ సిటీ. ప్రజెంట్ డేస్ దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. ఇంకా మీకు నమ్మకం కలగట్లేదా? ఎవరైతే నమ్మట్లేదో ప్రాబ్లం ఏం లేదండి. కొంతకాలం తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. 100% రియలైజ్ అవుతారు. అయితే ఇవన్నీ ఎందుకు నమ్మాలి అంటే, నా దగ్గర కొన్ని చిన్న పాయింట్స్ ఉన్నాయండి. ఆ చిన్న పాయింట్స్ అన్ని కలిపితే అది మీకు ఒక ఆన్సర్ అవ్వచ్చేమో. అదేంటంటే, ఫస్ట్ పాయింట్, హైదరాబాద్ ఇయర్ టు ఇయర్ చాలా గ్రో అవుతుంది, అవునా కదా? సెకండ్ పాయింట్, ఏదైనా ఒక కొత్త కంపెనీ హైదరాబాద్ లో ఇప్పుడు రావాలంటే ఆల్రెడీ మన ORR లోపల ఫుల్ ప్యాక్డ్, అవునా కదా? థర్డ్ పాయింట్, ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉన్న మన ప్లేస్ కి ఎయిర్పోర్ట్ కి 30 minutes జర్నీ, ORR కి 20 minutes జర్నీ. ఫోర్త్ పాయింట్, ఈ RRR కి ORR కి మధ్య ఇంత ల్యాండ్ పూలింగ్ మళ్ళీ ఇంకెక్కడ చేయగలిగే అవకాశం లేదు. ఎందుకంటే ఎకర కాస్ట్ చాలా పెరిగింది. సో అంత ఎక్వైర్ చేసుకునే అవకాశం మళ్ళీ లేదు. ఫిఫ్త్ పాయింట్, ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ మారితే ఓకే మళ్ళీ ఇక్కడ ఏమైనా అన్సర్టనిటీ వస్తుందా? 100% రాదండి. ఎందుకంటే దీన్ని ఇంతకు ముందు గ్రీన్ ఫార్మా సిటీ అని BRS గవర్నమెంట్ లోనే వాళ్ళే అనౌన్స్ చేశారు. ల్యాండ్ పూలింగ్ కూడా వాళ్ళే చేశారు. అలాగే రింగ్ రైల్ కూడా వాళ్ళే అనౌన్స్ చేశారు.
మనకి అమరావతి క్యాపిటల్ అక్కడ ఏదైతే అన్సర్టనిటీ ఏపీలో వచ్చిందో అలాంటి అన్సర్టనిటీ వచ్చే అవకాశం ఇక్కడ లేదు. ఓకేనండి. ఈ ఏదైతే నేను చెప్పిన 5 పాయింట్స్ ఉన్నాయో ఇవన్నీ కలిపి మీకు వచ్చిన డౌట్ కి ఆన్సర్ అయ్యి ఉండొచ్చు అని నా అభిప్రాయం అండి. మీ అందరికీ తప్పకుండా ఈ యొక్క వీడియో ఉపయోగపడద్దు అనుకుంటున్నాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడైనా మంచి ఏరియాలో ఈ చుట్టుపక్కల మంచి ప్లాట్స్ అయినా తీసుకోవాలనుకుంటే మేము ఆల్రెడీ అనాలిసిస్ చేస్తున్నాం, ఆల్రెడీ అప్రూవల్స్ ఉన్నాయి, అన్ని కూడా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అన్ని చేసుకుని నేను కూడా ఇక్కడ యాచారం దగ్గర నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుకుని ఉన్నాను. సో మీకు కూడా ఎవరికైనా కావాలంటే తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.